పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి ఖనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి, జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాస్వామ్య పరిరక్షణకై అందరూ ముందుకు రావాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ 5, 6, 8 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సాబీర్ హోటల్ జంక్షన్ వద్ద నుండి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. పాదయాత్ర కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3 డివిజన్లు 5, 8, 9 5, 6, 8 డివిజన్లలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలేంటిది, కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం యొక్క పాత్ర ఏంటిది, త్యాగాలేంటి, మరి ఎక్కడ ఏం జరుగుతున్నది, అభివృద్ధి గతంలో ఏమున్నది, 15 నెలల్లో ఏమున్నది పూర్తిగా వివరించుకుంటూ ఇంటింట ప్రచారం చేస్తుంది. ఇందులో కార్పొరేటర్ శ్రీమన్ గారు, అదేవిధంగా వాసు గారు, డివిజన్ ప్రెసిడెంట్లు, మిగతా ముఖ్యమైన నాయకులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వెంకట్ కానివ్వండి, సర్లా కానివ్వండి, సవంతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా, గణేష్, కుప్పీలు ఎంతో మంది ఉన్నారు, చాలా అన్ని పేర్లు చెప్పండి చెప్పదు కానీ వీళ్ళందరం కూడా ఇంటింటా తిరిగి ప్రచారం చేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఈ డివిజన్ లో మీరు చూడండి. ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్లు చూస్తున్నామా, ఏ సందులో చూసినా రోడ్లు పోసుకుంటారు. ఇవాళ కొత్త వరంగల్ చూడబోతున్నాం అంటానికి ఇది ఒక నాంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తిరుగుకుంటూ ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క పాదయాత్ర, ఈ యాత్ర చేసేదే దాని గురించి. ఎన్నో వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఇవాళ కూడా మనం పేపర్లలో ఆర్టికల్ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజావాలని, కుల మతాలని, మంచిగా అట్మాస్ఫియర్ చెడగొట్టడానికి తప్ప వాళ్ళు చేసింది ఏంటో చూడండి. 16 మంది ఎందరో ప్రధానులు కలిసి 54 కోట్ల అప్పు చేస్తే ఒక్క మోదీ ప్రభుత్వం బీజేపీలోనే 154 కోట్ల అప్పు చేసిందంటే సిగ్గుచేటిది. మనం ఏదేమైనా ప్రజలారా మీరు గమనించండి, ఈ యొక్క భావజాలాలు ఎవరి కులం ఎవరి మతం వారికి ప్రేమ ఉండొచ్చు, అది వేరు. కానీ ఫస్ట్ మనం మనిషిని తర్వాతనే ఇవన్నీ అనేది గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రపంచ దేశాలు ఆచరిస్తుంటే ఈ కొత్తగా వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది, కష్టం ఏంది, వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజ్యాంగాన్నే విస్మరించే విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది.
దీని మీద పోరాటానికి మాతో పాటు చేతులు కలపాలని చెప్పి మనం చేస్తున్నారు. అసలు వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి 10 ఏళ్లలో చెయ్యలేని మేము చేస్తున్నాం కదా. మీరు అందరు హన్మకొండ రోడ్ల మీద డ్రైనేజీలు చూస్తున్నారు, బ్రిడ్జులు చూస్తున్నారు, కళాక్షేత్రాలు చూస్తున్నారు, కాజీపేట బ్రిడ్జ్ చూడబోతున్నారు 2 నెలలు ఓపెన్ కాబోయేదానికి, ఎయిర్పోర్ట్ చూస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తున్నారు, రింగ్ రోడ్ చూస్తున్నారు, మాస్టర్ ప్లాన్ ఇచ్చినాం. సిగ్గు సరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాను? 15 నెలల్లో మేము ఇచ్చినాం. జవాబు చెప్పగలుగుతారా? మీకు సిగ్గు శరాలుంటే రోడ్డు మీద ఎప్పుడు వస్తారో రండి, మేము వస్తాం. మీరు మాజీ ఎమ్మెల్యేలు, మీరు ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయినా మీతో పాటు సమానంగా ప్రజల కోసం మేము వచ్చాడు కూర్చొని మేము అడిగిన దానికి జవాబు చెప్పు. మీరు దొరకది, రారు, పారిపోతారు పిరికి మందలు తిరిగా. ఏం చేసిందని చెప్పి సభ చెప్పండి. అది ఇవాళ 12 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది, ఇప్పుడు చెప్తా. వీళ్ళు ఏం బీకినని చెప్పి ఈ విజయోత్సవాలు చెప్పుకుంటారు. బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా 25 ఏళ్ళు నిండి చెప్పండి, జవాబు చెప్పమను. వీళ్ళు 25 ఏళ్ళు టీఆర్ఎస్ కంప్లీట్ అయిందా, పిఆర్ఎస్? జవాబు దొరకదు. మీ ఫెయిల్యూర్ల గురించి దేనికి చేస్తారో ఇప్పుడు 12 గంటలకు చెప్తా. ఇలా బతుకుల చిట్టా అంతా చెప్తారు రండి. ఇటీవలే లింగాపూర్ గ్రామానికి చెందిన తోట రాజయ్య మరణించడం జరిగింది. ఈ సందర్భంగా రాజయ్య కుటుంబం మరొకరి జీవితాలలో వెలుగు నింపాలని ఆకాంక్షిస్తూ రాజయ్య కళ్ళని సదాశయ ఫౌండేషన్ వారికి అందజేయడం జరిగింది. వారి మానవతా దృక్పథానికి గ్రామంలో ఫౌండేషన్ వారు వారి కుటుంబానికి అభినందన సభను ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ప్రశంస పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడారు. ఎన్నో లక్షలు రూపాయలు పెట్టి అన్నదానం, కన్యాదానం చేసిన దానికంటే గొప్ప దానం ఈ నేత్రదానం. దీనివల్ల ఇద్దరి కుటుంబాల లోపల వెలుగులు నింపడానికి, అంత బాధలో కూడా ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో చేయాలని, చేయడం వల్ల ఆ 2 కుటుంబాలు కూడా మనకు తరతరాలుగా దీవెనలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు అందులో సంచిత ఫామ్లో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ చనిపోతే దాదాపు అందరితో చేపించినటువంటి అక్కకు మరొకసారి ఈ కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరు ఇదే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మా అన్న తోట రాజయ్య గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, ఇట్లా విషయం జరగంగానే వారి కుటుంబ సభ్యులు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వారి బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, మా నాన్న కళ్ళు సమాజాన్ని చూస్తే తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం, వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ముందుకు రావడం శుభ పరిణామం. వ్యక్తి మన మధ్యలో లేకపోయినా వారి కళ్ళు సమాజాన్ని చూస్తాయి అనేటువంటి ఆలోచన అందరి లోపల ఉండడం మంచి పరిణామంగా భావిస్తా ఉన్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి మాట్లాడతాము. అంటే మన అవయవాల్లో కళ్ళ కంటే ప్రధానమైనది ఇంకోటి ఉండదు. ఇట్లా చూపు లేని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలా సమాజాన్ని చూడలేనటువంటి వాళ్ళకి ఇప్పుడు తోట రాజయ్య గారు అన్న కళ్ళు అందుతా ఉన్నాయంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉండదని భావించుకోవచ్చు. ఎందుకంటే మట్టిలో కలిసిపోయే అవయవాలు ఒక 4 జీవితాల్లో వెలుగునిస్తా ఉన్నాయంటే ఇంతకంటే సంతృప్తి మనిషి జీవితానికి మరొకటి ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పుట్టిన వారికి మరణం తప్పదు, మరలా మరణించిన వాడికి జన్మము తప్పదు అన్నట్టుగా మరణించినా కూడా జన్మించి జీవించి ఉండడం అనేది ఇది గొప్ప అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంకా అందరి లోపల అవగాహన రావాలి. ఎందుకంటే వ్యక్తి చనిపోగానే మనం కళ్ళు తీస్తారని చెప్పి ఇంకా అపోహలకి పోతా ఉన్నారు. కానీ కళ్ళు ఇవ్వాలి, వీలైతే బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు ఇవ్వాలి, అవసరమైతే శరీర దానం. ఇట్లా ఇవ్వడం వల్ల సమాజానికి ఎంతో మనం గొప్ప మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రకంగా ఇంకా కూడా అందరూ ఇవాళ ఇక్కడున్న మా కుటుంబ సభ్యుల్లోనే
ఇంకా వారికి సంబంధించిన బంధుమిత్రులు, స్నేహితులు ఎవరి ఇళ్లలోనైనా ఇలాంటి అశుభం జరగాలని ఎవరం కోరుకోం. కానీ జరిగినప్పుడు మాత్రం వెంటనే ఆలోచన చేసి ఇచ్చినట్టు అయిందంటే ఎంతో మేలు చేసిన వాళ్ళమైతాం సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది అందులకి అని చెప్పి భావిస్తూ, మరి అన్న మా మధ్యలో లేకపోవడం బాధాకరం. ఎప్పుడు కూడా తలలో నాలుగలాగా అందరితో కలిసి సరదాగా వారి వయసును కూడా మర్చిపోయి చాలా కష్టపడుతూ కష్టజీవి అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ వయసులో అంత కష్టం ఎవరు కూడా చేయరు. అన్ని మర్చిపోయి వయసును మర్చిపోయి ఎప్పుడు నిరంతరం కూడా కష్టించే వ్యక్తి. ఒక 10 రోజుల్లో కళ్ళల్లో మాయమైనట్టుగా మాయమైండు. తన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శనివారం నాడు వీర హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు బైక్ ర్యాలీలతో పురవీధుల గుండా హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ భారీ బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీలకు అతీతంగా నాయకులు, యువతీ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి
స్థానిక గోదావరికని జ్యోతిబా పూలే తీన్ రాస్తాలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత విభాగం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రణామం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, సామాజిక సమరసత జిల్లా కన్వీనర్ అడిగొప్పుల రాజు హాజరై మాట్లాడారు. కొనసాగిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కొనసాగిద్దాం మహాత్ముల ఆశయాలను, కొనసాగిద్దాం మహాత్ముల ఆశయాలను, కొనసాగిద్దాం. భారత్ మాతా కీ జై. దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరియు వారి విద్య కోసం ఎంతో కృషి చేసినటువంటి బాబు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికంలోని రాజేష్ థియేటర్ సమీపంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ప్రతి వ్యక్తికి విద్యను అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో మరియు బడుగు బలహీన వర్గాలు దేశంలో ఎదుర్కొంటున్నటువంటి దురాలోచనలన్నింటినీ దూరం చేయడం కోసం, వారి అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేశారు. దేశంలో మొదటిసారిగా మహిళలకు విద్యను అందించడం కోసం వారి సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా పాఠశాలను ఏర్పాటు చేసి ఈ దేశంలో అందరికీ విద్యను అందించి గొప్ప సంఘ సంస్కర్తగా అందరికీ సేవలు అందించిన జ్యోతిరావు పూలేను యావత్ హిందూ సమాజం నిరంతరం గుర్తుంచుకుంటుంది. అంతేకాకుండా మానవులైనటువంటి వ్యక్తిత్వం జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం కూడా హిందూ సమాజం స్మరించుకుంటూనే ఉంటుంది. అందుకోసం అని చెప్పి వారి ఆశయాలను కూడా మనం నిరంతరం స్మరణ చేస్తూ వారి అడుగుజాడల్లో హిందూ సమాజం నడిచి వారి స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. బీసీ నాయకుడని, బాబు జగజీవరావు మాదిగ సామాజిక వర్గం నాయకుడని, అంబేద్కర్ను మాల సామాజిక వర్గం నాయకులుగా చిత్రీకరిస్తూ ఒక ఆలోచన విధానంగా తీసుకుపోతున్నారు. అలాంటి ఆలోచనలను ఇక్కడి నుంచి విశ్వ హిందూ పరిషత్తు దూరం చేస్తూ ఈ మహనీయులు దేశం కోసం, దేశ సమగ్రత కోసం, ఈ ధర్మం కోసం పాటుపడినారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. వారి ఆశయాలకు అనుకూలంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో రానున్న కార్యంలో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం. జై జ్యోతిబా పూలే. స్థానిక రాజేష్ టాకీస్ జ్యోతిబా పూలే చౌరస్తలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత నగర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్ముల జయంతి వర్ధంతులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుంచి నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో మహాత్ముల ఆశయాలను, వాళ్ళ ఆలోచన విధానాలను అన్ని వర్గాలకు అందించేందుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలు తీసుకుపోతాం. కొన్ని దురదృష్ట కారణాల వల్ల మహాత్ములు మంచి ఆలోచన విధానంతో ఈ దేశ స్వతంత్రం, ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడినారు.
ప్రజల అభిమతం మేరకే దశరథుడు శ్రీరాముడిని రాజుగా ప్రకటించాడని, అలాగే సగర చక్రవర్తి కుమారుడైన అసమ్మజుడు రాజు కావడాన్ని ప్రజలు అంగీకరించని పక్షంలో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి తండ్రి అయిన సగరుడు తన కుమారుడిని రాజ్యం నుండే తరిమి వేశాడని విలువను చాటిన సద్గ్రంథం శ్రీ మద్రామాయణం అని, అందుకే యుగాలు మారిన తరాలు మారిన శ్రీ మద్రామాయణానికి అంతటి ఆదరణ అని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బేతంచెర్ల మండలం వీరాయిపల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. జర్రా సంతోష్గా జరుగు బల పడుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.